హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చాలా హెల్తీ అయిన ఫ్లాక్స్ సీడ్స్తో లడ్డు ఎలా చేయాలన్నది చూడబోతున్నామండి. చాలా ఈజీగా మనం చేయొచ్చు, సేమ్ టైంలో చాలా హెల్తీ కూడా. రండి ఈ లడ్డు చేయడానికి ఏమేం కావాలి, ప్రాసెస్ ఏంటి అన్నది చూసేస్తాం. పొయ్యి మీద అడుగు మందంగా ఉన్న ఒక బాండ్లీ పెట్టండి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి. నేను తీసుకున్న కప్పు కొలత వచ్చి 125 గ్రామ్స్ అండి. మీడియం ఫ్లేమ్లో మనం ఫ్లాక్స్ సీడ్స్ని ఇప్పుడు ఫ్రై చేసుకోవాలండి. ఖచ్చితంగా మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి. అప్పుడే మనకు ఫ్లాక్స్ సీడ్స్ బాగా ఫ్రై అయ్యి దొరుకుతుంది. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోవడానికి ఛాన్సెస్ ఉందండి. ఇది మన నువ్వులు ఫ్రై చేస్తే ఎలా పాప అవుతుందో సేమ్ అలానే పాప అవుతుందండి. ఆ సమయం వరకు మీరు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇక్కడ మనకు ఫ్లాక్స్ సీడ్స్ అన్నది బాగా ఫ్రై అయిపోయిందండి. పాప అవడం అనేది అన్ని సైడ్ నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ని మనం తీసి ఒక ప్లేట్లో మార్చుకోవాలండి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ ఆరుతున్న ఈ సమయంలో మిగతా సామాన్ని మనం ఫ్రై చేసుకుంటాం. సేమ్ బాండ్లీలో పుట్నాలు 60 గ్రామ్స్ తీసుకోండి. ఏ కప్లో మీరు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నారో దాంట్లో సగం తీసుకుంటే సరిపోతుంది. 3 యాలకులు, దీంతోపాటు 2 టేబుల్ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, 2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఆర్ మస్క్ మిలన్ సీడ్స్, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉందో అది కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి వాసన వస్తున్నంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 30 to 40 సెకండ్స్ మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే మనకు సూపర్గా ఫ్రై అయ్యి మంచి వాసన అనేది వస్తుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ పుట్నాల మిక్స్ని కూడా మనం ఫ్లాక్స్ సీడ్స్తో వేసి ఆరబెట్టుకోవాలి. ఇవి అన్నీ ఆరుతున్న ఈ సమయంలో మనం ఒక 20 జీడిపప్పు అలానే ఒక 20 బాదం పప్పు తీసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం బాదం పప్పు అలానే జీడిపప్పు అనేది మంచిగా ఫ్రై అవ్వాలి. మంచి వాసన వస్తున్న ఆ సమయంకు మీరు జీడిపప్పు బాదం పప్పు అవిని కూడా తీసేసి సేమ్ ఫ్లాక్స్ సీడ్స్తో సహా ఆరబెట్టడానికి వదలండి. ఇవి అన్నీ ఆరిన తర్వాత మనం ఏం చేయాలనేది చూస్తాం. మనం ఫ్రై చేసిన ఇవి అన్నీ ఆరిన తర్వాత మనం మిక్సీకి వేసి దీన్ని పౌడర్ చేసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సర్ జార్కు మనం ఫ్రై చేసుకున్న అన్ని సామాన్లు వేస్తున్నా. ఇలా వేసిన తర్వాత మనం తీసుకున్న ఫ్లాక్స్ సీడ్స్ 1 కప్పు, ఈ ఫ్లాక్స్ సీడ్స్కు సరిపోయినంత షుగర్ మనం వేసుకోవాలి. నేను ఇక్కడ వైట్ షుగర్ వాడుతున్నాను. సేమ్ 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. మీరు షుగర్ వాడడం ఇష్టం లేదంటే బెల్లం కానీ అలానే దాటి బెల్లం కానీ వాడుకోవచ్చు. 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్కు 1 కప్పు పంచదార అనేది కొలత అండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెకి మార్చేయండి. ఇలా మార్చిన తర్వాత మనం నెయ్యి వేసి ఇప్పుడు లడ్డు అనేది చుట్టాలి. దానికోసం నేను ఇక్కడ 1/2 కప్ అంతా నెయ్యి తీసుకున్నానండి. నెయ్యిని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుంటున్నానండి. ఈ నెయ్యి అనేది లైట్గా వేడి అయిన తర్వాత మనం ఈ నెయ్యిని మనం రెడీగా పెట్టుకున్న పౌడర్లో వేసి లడ్డు చుట్టడమే. చూడండి, నెయ్యి అనేది వేడి అయిపోయింది. ఇలా మనం తీసి పెట్టుకున్న ఈ పిండిలో వేసి ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి. నెయ్యి వేడిగా ఉంది కాబట్టి మనం చేతిలో కలపడానికి రాదు. ఇలా స్పూన్లో మీరు కలుపుకున్న తర్వాత మనం గోరువెచ్చగా వచ్చిన తర్వాత మనం లడ్డు అనేది హ్యాండ్స్తో చుట్టుకోవచ్చు. మనం చేయి పెట్టి కలుపుతున్నప్పుడు ఒకసారి కింద పైన అన్నీ కలిసి వచ్చినట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు లడ్డు చుట్టడం స్టార్ట్ చేయండి. మనం ఇక్కడ మినిమం ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా ఎంతో ఆరోగ్యమైన ఫ్లాక్స్ సీడ్స్ లడ్డుని చేసేసామండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి సేమ్ కొలతలతో ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ ఫ్లాక్స్ సీడ్స్ లడ్డు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.